Part 4. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు మీరు అందుకే ముందే చెప్పాను, ప్రోగ్రామ్ అయిపోతే ఏం చేస్తా అంటే హడాహడా చెప్తా ఉంటాను, అందుకే ముందే చెప్పేసుకున్నాను నేను. ఓ ఇదంతా మంచి కొత్త క్రియేటివిటీ అనమాట. మామూలుగా లేదు. సో ఇప్పుడు చెప్పండి బ్రో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సినిమా దురద అనొచ్చో ఏమనొచ్చో నాకు తెలియదు, కానీ ఈ దురద ఎప్పుడు స్టార్ట్ అయింది? సినిమా దొరదనేం కాదు, మా ఫోర్ ఫాదర్స్ మా రిలేటివ్స్ ఉన్నారు, లైక్ సముద్రాల సీనియర్ సముద్రాల గారు. సో ఇంకో వీళ్ళందరూ ఏంటంటే మా తాతగారులకి వాళ్ళకి రిలేటివ్స్ అనమాట. ఫోర్ ఫాదర్స్, నాకు ఫోర్ ఫాదర్. సో అలా ఉండేది, బట్ వీ డిడ్ంట్ డిస్కస్ అబౌట్ దెమ్. ఎప్పుడు మేము డిస్కస్ చేసుకోలేదు. సడన్గా నాకు అంతకుముందు ఉండింది ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఏదో సంథింగ్ నన్ను స్క్రీన్ మీద చూసుకోవాలి. నాకు ఉండేది రెండు ఆప్షన్స్ లైఫ్లో గోల్స్. ఒకటి డిఫెన్స్, రెండోది వచ్చి స్క్రీన్ మీద చూసుకొని నేను పాపులర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి అనేది. డిఫెన్స్. యా బ్రో యాక్చువల్లీ మీరు